హాయ్ డియర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎక్కడ చూసినా పుష్ప 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 పుష్పరాజ్. సో అందుకనే మీకోసం ఒక పుష్పరాజ్ని తీసుకొచ్చా. సో పుష్పరాజ్తో మాట్లాడి ఆ సినిమాలో పుష్ప క్యారెక్టర్కి ఆఫర్ ఎలా వచ్చింది అండ్ జర్నీ ఎలా ఉంది, ఇంత పెద్ద సక్సెస్ వచ్చింది కదా, సో ఆ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ పుష్పరాజ్. హాయ్ అన్న. తగ్గేదేలే. ఏదో ఒక డైలాగ్ చెప్పు. నాయనా అర్ధనాయనా, నాకు రావాల్సిన పైసా 7 కొండల మీద ఉన్నా, 7 సముద్రాలు దాటి ఉన్నా, పోయి తెచ్చుకునేది పుష్పగాడనమాట. మాస్, సూపర్, చాలా బాగా చెప్పావు. అండ్ మాకు ఆ స్టైల్ కావాలి, ఇలా కాల్ మీద కాల్ వేసుకుంటారు. చాలా బాగా చేసావు లైవ్లో. సో ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది. ఓపెనింగ్ సీనే నీతో స్టార్ట్ అవుతుంది. 1లో చాలా లెంత్ ఎక్కువ ఉంది అండ్ ఇందులో కూడా మంచి రోలే. ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది, అలాగే ఎక్సైటెడ్. ఈరోజు నైటే వెళ్తున్నాం. అవును, మేము మూవీకి. ఓకే. నా సీన్ నేను మళ్ళీ స్క్రీన్ చూసుకోవాలనేసి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. సో ముల్లేటి పుష్పరాజ్ కదా మూవీలో నీ పేరు. బయట ధ్రువన్ ఇప్పటి వరకు అరౌండ్ ఒక 25 to 28 ఫిలిమ్స్ వర్క్ చేసావు కదా, చెప్పు. 40 మూవీస్ అన్న. 40+ మూవీస్ వర్క్ చేసావు. సో 40+ మూవీస్లో పుష్ప నెంబర్ ఎంత? నాకు తెలిసి 18th మూవీ, 19. అవునా? సో రీసెంట్గా ఈగల్ తర్వాత కొన్ని సినిమాల్లో చూసాను నిన్ను, అన్ని పెద్ద 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 ఫిలిమ్స్లోనే. ఎలా నేర్చుకున్నావు నువ్వు యాక్టింగ్ అసలు? మమ్మీ ఏమో చిన్నప్పటి నుంచి, అంటే నేను ఎక్కువ మూవీస్ లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను. మమ్మీ ఏమో చూసారు ఫస్ట్, ఒకసారి వీడిని కూడా ఒకసారి ట్రై చేద్దాము, మూవీస్ లకి తీసుకెళ్తే ఎలా ఉంటది, వీడు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు కదా అనేసి తీసుకెళ్లారు. సెలెక్ట్ అయ్యాను, అలాగే ఆడిషన్ ఇచ్చి అలా ఫస్ట్ మూవీ ఏమో RRRతో స్టార్ట్ చేశా. త్రిబుల్ ఆర్ నుంచి నీ జర్నీ స్టార్ట్ అయింది. అండ్ ఇప్పుడు అది పాన్ ఇండియన్ హిట్, ఇది నేషనల్ కాదు ఇంటర్నేషనల్ హిట్. అన్ని పెద్ద పెద్ద ప్రాజెక్టులే చేస్తున్నావు. ఒక్క ఛాన్స్ కోసం బయట చచ్చిపోతుంటే నువ్వు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ఆఫ్ ఇండియన్ ఫిలిమ్స్ లో వర్క్ చేస్తున్నావు. సో అల్లు అర్జున్ గారితో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బాగుంది. ఆయన కూడా నీ సీన్ బాగా చూసాంట్రా, చాలా బాగా వచ్చింది. పుష్ప 2లో అదరగొట్టేసావు అంతే అనేసి అన్నారు. నువ్వు మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డాన్స్ చేసావు కదా, ఆ అమ్మాయి ఎవరు నీ పక్కన? అది గర్ల్ ఫ్రెండా? కాదు. ఎవరు? అది మమ్మీ డాన్స్ కోసం ఏమో డాన్స్ కోసం స్టేజ్ మీద బాగుంటది అనేసి ఏమో చూసాం. అందరు నాకన్నా హైట్ ఉన్నారు. ఇంకా స్టూడియోలో మాకు తెలిసిన ఒక అన్న ఉన్నారు. ఆ అన్నని అడిగితే ఏమో నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది అనేసి అంటే, ఆ అమ్మాయికి ఒక డాన్స్ వచ్చంటే మమ్మీ ఏమో తీసుకునేమో ప్రాక్టీస్ చేసి వెళ్ళాం. కాదు, నువ్వు ఎంత క్యూట్గా ఉంటావు కదా, ఏం తింటావు? నేనా? అందరు తినేదే. అందరూ తినేదే. సో మీ మదర్ నీకు యాక్టింగ్ నేర్పిస్తారా, డైలాగ్స్ ఇవన్నీ? అవునా? సో చదువుతున్నావా, సైమల్టేనియస్గా యాక్టింగ్ చేస్తున్నావా? చదువుతున్నా, యాక్టింగ్ చేస్తున్నా. అవునా? ఏ స్కూల్ చదువుతున్నావు, ఏ క్లాస్ చదువుతున్నావు? 4th క్లాస్, శ్రీ స్వామినారాయణ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్. ఇంటర్నేషనల్ స్కూల్, అది కూడా ఇంటర్నేషనలే. అన్ని నేషనల్ ఇంటర్నేషనలే. సో మరి ఎలా నీకు టైం ఎలా సరిపోతుంది? మమ్మీ మేనేజ్ చేస్తారు నా కోసం. అంటే హోంవర్క్ ఆవిడే చేసేస్తారా? కాదు. మరి అంటే ఇప్పుడు నైట్ షూట్ ఉందంటే ఏమో మార్నింగ్ అమ్మో నేను స్కూల్ పంపించి తీసుకొచ్చి, కొంచెం ఎక్కువ లాంగ్ అయితే ఏమో కొంచెం కార్లో పడుకోబెట్టి, లేదంటే ఇంకా టైం ఉంది కొంచెం లేట్గానే రాండి పర్వాలేదంటే ఇంట్లోనే కొంచెం పడుకుని వెళ్తా. అదే మార్నింగ్ షూట్ అంటే ఏమో మమ్మీ పర్మిషన్ తీసుకుంటారు ఇంట్లో. ఇప్పుడే నువ్వు పుష్పరాజ్ అంటున్నావు, మొత్తం కదా ఒక బ్రాండ్ అయిపోయింది. నెక్స్ట్ నువ్వేమవుదాం అనుకుంటున్నావు? దానికన్నా పెద్ద. అవునా? ఓకే, ఈ కాన్ఫిడెన్స్ ఉంటే చాలు. ర్యాంపేజ్. అవును, ఇది అడగడం మర్చిపోయా. యాక్చువల్లీ పుష్ప ద రూల్ అందరం చూసాం, తర్వాత పుష్ప ద రైజ్ ముందు చూసేసాం, అండ్ పుష్ప ద ర్యాంపేజ్ వస్తుంది. అందులో కూడా ఉంటావు నువ్వు? దాంట్లో మన మాసే వేరు. అవునా? ఎక్కువ డ్యూరేషన్ ఉంటావా? అంటే హైలైట్స్ ఎక్కువ పడతాయి. అవునా? ఓకే, షూటింగ్ అయిపోయిందా? అయిపోయింది, సగం అయిపోయింది. ఇంకా అయిపోయిందో లేదో ఇంకా ఉందో లేదో తెలీదు. పుష్ప 3లో
అయితే కొంచెం ముందు తీసేశారు పుష్ప 3కి ఓకే. అప్పుడే. సో ఈ కాస్ట్యూమ్స్ మూవీ వాళ్ళు ఇచ్చారా లేదంటే నీదనా ఓన్ కాస్ట్యూమ్? వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చారా? ఓకే. ఇప్పుడు మొత్తం పులి బొమ్మలు అన్నీ ఉన్నాయిగా. తగ్గేదేలే. సో మూవీ టీం పుష్ప నీకు చాలా ఇస్తుంది, ఫేమ్, నేమ్, మనీ అన్ని ఇస్తుంది. సో నువ్వు పుష్పకి ఏమి ఇచ్చావు? నేనా నా హృదయాన్ని ఇచ్చా. నేనే మిక్సర్ అనుకుంటే నువ్వు నాకంటే మిక్సర్. అండ్ నీ కాన్ఫిడెన్స్ నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ. సో ఫ్యూచర్లో పుష్ప కంటే పెద్ద రేంజ్కి వెళ్తా అన్నావు కదా, ఏంటి స్మగ్లింగ్ చేసి వెళ్తావా, యాక్టింగ్ చేసి వెళ్తావా? యాక్టింగ్ చేసి వెళ్తా. ఎవరైనా స్మగ్లింగ్ చేస్తే జైల్లో వేస్తే ఎక్కడికి వెళ్తారు? కింద ఉంటారు. చూసావా, ఈ అబ్బాయికి ఉండే క్లారిటీ. టికెట్ కొనుక్కుని చూసే ఆడియన్స్ కూడా ఉంటే సినిమాని సినిమాలాగా లాజికల్గా చూసినట్టు ఉంటుంది. సో ఇల్లాజికల్ థింగ్స్ అన్నీ పట్టించుకోకుండా సినిమాని ఎంటర్టైన్ చేయండి. సో ఏం లేదు, తినకుండే మెచ్యూరిటీలో ఒక్క 10% ఉంటే చాలు. అంటే కొంతమంది స్మగ్లింగ్ సినిమా అది ఇది అని కొంచెం వేరే స్ప్రెడ్ చేస్తున్నారు నెగిటివ్గా అది. సో నీలాగా ఆలోచించలేకపోతున్నారు వాళ్ళు. మళ్ళీ అందరూ పెద్దోళ్ళే, ట్విట్టర్ వాడతారు. అవును. సో నువ్వు ఇప్పుడు డైలీ లైఫ్ ఎలా ఉంటుంది నీది? మార్నింగ్ లేచి ఏం చేస్తావు? మార్నింగ్ లేచా అంటే నైట్ షూట్ ఉందంటే లేట్గా లేవాలి. అంటే లేగలేం కదా మార్నింగ్, అందుకు ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి లేస్తా. అవునా? ఓకే. ఇప్పుడు నువ్వు సుకుమార్ గారితో వర్క్ చేసావు కదా, ఆయన నిన్ను ఇప్పుడు నువ్వు యాక్ట్ చేసి మొత్తం సెట్ చేస్తావు, మాకు చూపించే సీన్స్ ఎన్ని టేక్స్లో చేసేవాడివి? గుడ్ ప్రశ్న. అంటే ఆయన కూడా నన్ను బాగానే చూసుకునేవారు, నేను కూడా ఆయనకేమో ఇంట్రెస్ట్ చూపించామో స్పీడ్గానే చేసేసాను. కొన్ని షార్ట్స్ అయితే చాలా బాగా చేద్దాం అలా చెప్పామో, కొన్ని ఎక్కువ టెక్స్ట్ తీసుకుని ఆయనకు నచ్చినట్టు. ఓకే. సో ఆయన నీ డైరీలో నీకు ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చింది, నా దగ్గర ఉంది. నువ్వు పుష్ప 2లో నీ షార్ట్ ఏంటంటే స్విమ్మింగ్ పూల్లో దూకేస్తావు. స్విమ్మింగ్ పూల్ అన్నదేంటి, చెరువులో దూకేస్తావు బాల్ కోసం. సో అదేంటి, అది ఎలా తీసారు? నీకు స్విమ్మింగ్ వచ్చా? అసలు మామూలుగా నేనే వాటర్లో దూకాలంటే భయం వేస్తుంది. నేను దానికోసం ఏమో అండర్ వాటర్ మొత్తం అంతా కష్టపడి 2 years నుంచి నేర్చుకున్నా. ఓ నాయన, 2 years నుంచి నేర్చుకున్నావు? అంటే డైరెక్టర్ గారు చెప్పారా నేర్చుకోమని, నువ్వే నేర్చుకున్నావు? అంటే నేను నేర్చుకుంటున్నాను సార్ అని అంటే మా మమ్మీ ఏమో ఇలా ధ్రువన్ కూడా నేర్చుకుంటున్నాడు, కొంచెం ఏదన్నా థింక్ చేయండి సార్. ధ్రువన్ ఏమో 2 years నుంచి నేర్చుకుంటున్నాడు, అలానే కరాటే కూడా నేర్చుకుంటున్నాడు అంటే ఐడియా వచ్చింది నాకు, ఇలా సీన్ తీద్దాము అనేసి సార్ సీన్ రాశారు. అవునా? నీ కోసం స్పెషల్గా. సో నువ్వు ఎంత లక్కీ తెలుసా, ఎందుకంటే ఆయన మూవీలో జస్ట్ ఒక అలా వచ్చి కనిపిస్తే చాలా అనుకుంటారు చాలా మంది. సో నీ కోసం ఆయన సీన్ రాశారు. సో ఇంకేమేమి హార్డ్ వర్క్ చేసావు సినిమా కోసం? కరాటే కూడా నేర్చుకున్నా, 5 years నేర్చుకున్నా కరాటే. అంటే సార్ నాకు ఇలా చెప్పేవారు, నువ్వు ఇంకా బాగా చేయరా, ఇంకా బాగా చెయ్యి. నేను మార్నింగ్ ఏమో అంటే ఆ పుష్ప1కి అది గుండు కొట్టించే సీన్ ఉంటది కదా, పుష్ప 1లో ఇలా గుండు కొట్టించే సీన్ కోసం 1 day తీసుకున్నారు 6 o'clock వరకు. నేను మార్నింగ్ 7 o'clockకి దిగితే 6ంటికి వచ్చా. ఇంకా అది అలా 1 day చేసేసాం అలాగా. అవునా? సో అందులో నీకు డైలాగులు తక్కువ ఉన్నా స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంటుంది. అంటే చైల్డ్హుడ్ లైఫ్ అంతా చూపిస్తారు కదా, సో అప్పుడు అల్లు అర్జున్ గారితో కలిసి వర్క్ చేసావా? పుష్ప1లో కలలేదు, పుష్ప2లో కలిసావా? సో ఎలా అనిపించింది ఆయనతో నీ రిలేషన్ ఎలా ఉండేది? బాగుండే. ఆయన కూడా చెప్పాను కదా మీకు, నీ సీన్ చూసానురా అదిరిపోయింది, బాగా చేసావు అని చెప్పారు. సో ఇంకా రష్మిక మందనతో ఎలా అనిపించింది? కలిసావా షర్ట్లో? జూనియర్ పుష్పరాజ్ అన్నారు కానీ నిన్ను. ఓకే. మొన్న మరి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక వీడియో చూసా, వాళ్ళందరినీ కలిసావు కదా, ఎలా అనిపించింది? అంటే అంతమంది క్రౌడ్ ఉన్నారు, ఎలా అనిపించింది? భయం అనిపించలేదా? నాకు తెలిసి నువ్వు భయపడవని. అంటే చాలా ఒక 5,000+ ఆడియన్స్ ఉన్నారు. సో అంతమంది మధ్యలో డాన్స్ చేసావు కదా, నీకు ఎలా అనిపించింది వైబ్?
వైబా నేను నాకు ఎందుకు భయం అనిపించలేదు అంటే నేను ఒక్కరి మీద చూసి కాన్సన్ట్రేషన్ తో చేసా. ఎవరిని చూసావు? నా ముందున్న ఆడియన్స్ చూసి. నీకుండే కాన్ఫిడెన్స్ లో సగం నాకుంటే ఈ పాటకి ఏదో క్రియేట్ చేస్తుంటే. సో నిజంగా అప్రిషియేట్ చేయాలి. సో ఇవన్నీ నీకు ఎవరు నేర్పించారు? అబ్సల్యూట్లీ మై మదర్. మీ మదర్ నేమ్ ఏంటి? అపర్ణ. అపర్ణ. ఆవిడ కోరిక నువ్వు బాగా యాక్టర్ అవ్వాలని, లేదంటే నీకు అనిపించి ఆవిడ హెల్ప్ చేస్తున్నారు? నాకు అనిపించింది, మా అమ్మకు కూడా అనిపించింది. ఓకే, వీడికి ఇంట్రెస్ట్ ఉంది, నాకు ఇంట్రెస్ట్ ఉంది. సో నేను కూడా కొంచెం అప్రిషియేట్ చేస్తే అమ్మ కొంచెం రెస్పెక్ట్ వస్తుందని. ఓకే, నువ్వు ఇప్పుడు ఏమైనా యాక్టింగ్ స్కూల్స్ లో ఏమైనా నేర్చుకుంటున్నావు? యాక్టింగ్ లేదు, ఇంట్లోనే నేర్పిస్తా? చిన్నప్పటి నుంచి అమ్మే ఓకే మొత్తం అన్ని నేర్పించింది. నీలో నువ్వు చూసుకో, అద్దంలో డైలాగ్ చెప్పేమో నేర్చుకో అనేదాన్ని. నువ్వు ఎలా చేస్తున్నావు దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టు. సో ఈ 6 years లో నువ్వు 40+ మూవీస్ చేసావు కదా, నీకు గుర్తున్న మూవీస్ పేర్లు చెప్పు. పుష్ప, RRR, విమానం, ఈగల్, RT-75, స్వయంభూ ఇంకా రిలీజ్ కాలేదు కానీ చేసేసావు. నెక్స్ట్ చేసా, అందుకే చెప్పా. ద వారియర్, లవ్ 2, సైకో వర్మ, మాచర్లని వజవర్గం, 18 pages. నీ ఏజ్ లో నాకు ABCDలే గుర్తులేవు, నీకు ఇన్ని సినిమా పేర్లు గుర్తున్నాయి. సో నిజంగా సూపర్, కీప్ రాకింగ్. సో నీకు డ్రీమ్ రోల్ ఏదైనా చేయాలనిపిస్తే ఎలాంటి రోల్ చేస్తావు? మంచి రోల్ చేస్తా. మంచి రోల్స్, అన్ని మంచి రోల్సే ఉంటది కదా, డాక్టర్, ఇంజనీర్, సైంటిస్ట్, ఇలా. హీరోవే. హీరో అంటే హీరో ఏదో ఒక పని చేస్తాడు కదా. ఏ రోల్ అన్నారు? ఏ రోల్ అంటే నువ్వు హీరో అవుతావు, ఆల్రెడీ నువ్వు ఇప్పుడు హీరోవే. సో ఆ హీరో ఏదో ఒక వర్క్ చేస్తాడు కదా, డాక్టరా, ఇంజనీరా, లేదంటే సైంటిస్టా, ఆర్ ఎల్స్ డాన్సరా, సింగరా, ఏదో ఒక వర్క్ చేస్తాడు కదా, ఎక్సెట్రా అన్ని చేస్తావు. అంటే ఏదైనా హీరోలా చేయాలి అంతే, ఇది టార్గెట్. తగ్గేదేలే అంటావు. ఓకే, సో మీ ఫాదర్ ఎలా సపోర్ట్ చేస్తారు నిన్ను? డాడీ కూడా ఏమో నన్ను చాలా బాగా చేస్తారు. అంటే ఒక్కొక్కసారి ఆఫీస్ వర్క్ ఉన్నా కూడా ఏమో నా కోసం ఏమో షూటింగ్ వస్తారు, నన్ను చూడడానికి నన్ను డ్రాప్ చేస్తారు, చాలా బాగా చూసుకుంటారు. నాకు కావాల్సినవి అన్నీ ఇస్తారు మమ్మీ డాడీ. సూపర్. నీకు సిబ్లింగ్స్ ఉన్నారా? సిస్టర్. ఎల్డరా యంగరా? యంగర్. నీకంటే చిన్నది. ఏం పేరు? సహస్ర. నువ్వు ధ్రువన్. సో సహస్రకి నువ్వు ఎప్పుడైనా ఏమైనా గిఫ్ట్ ఇచ్చావా? పువ్వు ఇచ్చావా? నీ పేరు పుష్ప అని పువ్వు ఇచ్చావా? రాఖీ పండక్కేమో నాకు రాఖీ కట్టింది. నీకు నాకు గిఫ్ట్ ఏది అనేసి అంటే సాస్ ప్యాకెట్ ఇచ్చా. సాస్ ప్యాకెటా? సూపర్ బ్రదర్ నువ్వు, నీలాంటి బ్రదర్లు ఉండాలి. సో నీకోసం ఒక చిన్న గిఫ్ట్, చిన్నది. ఓకే, ఫస్ట్ ఇది తీసుకో, తర్వాత ఇంకోటి ఇస్తా. అదేంటి? నువ్వు అల్లు అర్జున్వేనా? అదే, నువ్వు అల్లు అర్జున్ గారు చిన్నప్పుడు క్యారెక్టర్ కదా, మరి ఆయన ప్రీవియస్ ఫిలిం డీజే ఒకటి ఉంటది, అందులో ఇది యూజ్ చేస్తారు. నువ్వు ఒకవేళ యాక్టర్ కాను అనుకుంటే ఏమవుతావు ఫ్యూచర్లో? తప్పు ప్రశ్న. ఓన్లీ యాక్టరా? వాట్ ఏ కాన్ఫిడెంట్ మామ, నిజంగా నువ్వు గ్రేట్. ఇంక ఇదే జీల్ మీద పనిచేయి, నువ్వు పెద్ద హీరో అవుతావు. పెద్ద హీరో అవ్వాలి, ఒక పుష్ప, రాకీ బాయ్, ఈ రేంజ్లో. ఓకే, పుష్ప ర్యాంపేజ్ ఉంది కదా, ఇందాక లేదో ర్యాంపేజ్ అన్నావు కదా. నేను మీకు ఒక క్వశ్చన్ అడగాలి. నాకా? నువ్వు కొంచెం చూసి అడుగు నాయన. చెప్పు, అడుగు. ఎందుకని పులి మాంసం తింటుంది? పులికి ఆకలి వేస్తుంది కాబట్టి మాంసం తింటది. గడ్డి తినచ్చు? గడ్డి తిందు. ఎందుకు? అది వేటాడుకొని తింటది. అదే జింక గడ్డి కూడా తినచ్చు. గడ్డిని వేటాడాల్సిన అవసరం లేదు కదా, అందుకే ఫ్రీగా వస్తుంది కాబట్టి తినచ్చు. ఫ్రీగా వచ్చినా తింది అది. ఇంకోండి, సపోజ్ ఇప్పుడు ఇది ఉంది, దీన్ని చంపేసాం అనుకోండి, దీని ప్రాణం అయిపోద్ది, ఇంకా ఆహారం ఉండదు. గడ్డి అంటే ఇన్ఫినిటీ, న్యాచురల్ వస్తుంది. అందుకే గడ్డి తిందానే అంటున్నాను నేను. ఎందుకు? చచ్చిపోతుందా? అది నాన్ వెజ్ కదా, నాన్ వెజిటేరియన్ కదా. సరే, ఇంకోటి అడుగుతా. గుడ్డు ముందా కోడి ముందా? పుంజు ముందు. నేను రెండు ఆప్షన్లు ఇచ్చా. నువ్వు గుడ్డు ముందా కోడి ముందా అన్నావు. సో ఇప్పుడు బేబీ పుట్టాలంటే ఫస్ట్ ఫాదర్ ఉండాలి, మదర్ ఉండాలి. సరే, వాట్ ఎవర్, వదిలే. ఇంకో క్వశ్చన్ అడుగు. ఇది నాకు రాదు ఇంకా. నువ్వు చెప్పు, గుడ్డు ముందా కోడి ముందా? నువ్వు చెప్పు. గుడ్డే ముందు. ఎందుకు?
గుడ్డు నుంచి కూడొచ్చు. కాదు, గుడ్డు వెనక్కి వస్తుంది కదా. సరే, నేను నీతో మాట్లాడలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పే మైండ్ సెట్ నాకు రాలేదు ఇంకా. సో నువ్వే విన్ అయ్యావు. సో దాని గురించి నీకు ఇంకో గిఫ్ట్. కంగ్రాచులేషన్స్ పుష్ప బాయ్. నాకన్నా మా చెల్లికి నచ్చుతుంది. చూసారా, గెస్ చేసేది. నీ గ్రాస్పిన్కి, నీ మెచ్యూరిటీకి, నీ అండర్స్టాండింగ్ మ్యాటర్స్కి సటకోటి నమస్కారం. అదే. సో నువ్వు ఇప్పుడే ఇలా ఉన్నావంటే నా ఏజ్కి వచ్చేటప్పటికి ఇంకెన్ని విధ్వంసాలు సృష్టిస్తావా అనిపిస్తుంది నాకు. విధ్వంసాలు కాదు, అది సృష్టించే వికెట్లు. అంతేనా? సో నీకు ఇష్టమైన గేమ్ ఏంటి? క్రికెట్. అక్కడ మూవీలో కూడా సేమ్ సీన్ క్రికెట్. మూవీలో ఒక సీన్ ఉంది, ట్రైలర్లో ఒక సీన్ చూపిస్తారు. నార్మల్గా నిన్ను ఎవరు క్రికెట్ ఆడడానికి వెళ్తే ఎవరు ప్లే చేయనివ్వరు కదా, టీంలో తీసుకోరు కదా. అప్పుడు నువ్వు ఎలా ఫీల్ అయ్యావు? తర్వాత షూట్ తర్వాత ఆడతావు. షూట్లో నువ్వు ఇలా ఫీల్ అవ్వాలి అని చెప్పినప్పుడు నువ్వు అలానే ఫీల్ అయ్యావా? అంటే సుకుమార్ గారు ఏం చెప్పారు, ఆ సీన్ నీకు ఎలా నరేట్ చేశారు? నాకు అలా లేదు, యాక్టింగ్ అంటే యాక్టింగ్, దాని తర్వాత ఎంతైనా ఆడుకోవచ్చు మహారాజు లాగా. ఓహో, సెట్లో ఆడుకున్నావా క్రికెట్? అయితే గేమ్ అయిపోయింది, ఇది అయిపోయింది. మరి సో నువ్వే రెమ్యూనరేషన్ తీసుకుంటావు, మీ మదర్కి ఇస్తావా? తప్పు ప్రశ్న. ఆవిడకేనా మొత్తం ఫ్రీగా చేస్తున్నావు? అయితే అలా ఏం కాదు, చెప్పు. నేను వచ్చానుకున్నాను, నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు మీరు డబ్బులు తీసుకోకుండా చేస్తారా? కొన్ని చేస్తా. ఏంటి? అవి నువ్వు అడగకూడదు, నేను చెప్పకూడదు. పుష్ప, నీకు రెమ్యూనరేషన్ ఎంత? పుష్పని డబ్బులతో కొనలేరు, ప్రేమతో కొంటారు. ఐ లవ్ యూ పుష్ప. సో చాలా బాగా చెప్పావు. నువ్వు బాగా ఇంజెక్ట్ చేసుకున్నావు అబ్బా డైలాగుల్ని. ఇంజెక్షన్ లేదు కాబట్టి చేసుకోలేదు. మాటికి ఒక పంచు, నేను ఇంకా కాయలేను. అండ్ నువ్వు ఇంట్లో ఏమైనా వర్క్షాప్ చేసేవాడువా? షూటింగ్కి వెళ్ళే ముందు రోజు నైట్ అలా ప్రాక్టీస్ చేసేవాడువా? వాళ్ళు పంపిస్తే చేసేవాడిని. అంటే అక్కడే షూట్లో అప్పటికప్పుడు నేర్చుకుని అప్పుడప్పుడు చెప్పేస్తా. ఓకే, నువ్వే ఆడిషన్ ఇచ్చావా ఫస్ట్? వాళ్ళు పిలిచారా? అంటే కొన్ని వాళ్ళే పిలుస్తారు, వెళ్ళి ఆడిషన్ ఇచ్చి వచ్చి సెలెక్ట్ అయ్యా వాళ్ళే చెప్తారు. కొన్ని అయితే నేను ఆడిషన్ లేకుండా సెలెక్ట్ అయ్యా. ఇప్పుడు నువ్వు ఆడిషన్ ఇచ్చినప్పుడు కొన్ని డైలాగ్స్ చెప్తావు కదా, అలా నీకు బాగా గుర్తుండిపోయే ఇష్టమైన డైలాగ్ ఏదైనా ఉంటే చెప్పు. మన జన్మలకు కారణమైన, మన రక్తాలు పంచుకొని మన జీవితంలో సగ భాగాలైన ఆడవాళ్ళ మీద ఎన్ని 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 దారుణాలు సార్. ఒక్కడైనా పట్టించుకున్నాడా? ప్రశ్నించాడా? నిలదీశాడా? పోనీ ఆపే ప్రయత్నం చేశాడా? అసలు ఏం జరుగుతుంది మన దేశంలో? మన అమ్మలు, మన అక్కలు, మన చెల్లెళ్ళు, మన కూతుర్లు బయటికి వెళ్తే తిరిగి వచ్చేంత వరకు ఎందుకు సార్ భయంగా ఉంటున్నాం? బిక్కుమంటూ ఎందుకు ఉంటున్నాం? అరే, వాళ్ళు ఏమన్నా అడవిలోకి, బాంబుల మధ్యలోకి, ఎడారులోకి వెళ్ళిపోతున్నారా? మనలాంటి మనుషుల మధ్యలోకి సార్ వెళ్ళేది. ఆడది బయటికి వస్తే చాలు సార్, సందుల్లోనూ, రోడ్డుల్లోనూ, బస్సుల్లోనూ, బస్ స్టాపుల్లోనూ, ఆఫీసుల్లోనూ, పోస్ట్ ఆఫీసుల్లోనూ, కాలేజీల్లోనూ, రెస్టారెంట్లోనూ, ఎక్కడ పడితే అక్కడ సార్ కామంతో చూస్తున్న కొన్ని వేల కళ్ళ మధ్యలో నడవాలి సార్ మన స్త్రీ. ఎవడు ఎక్కడ ఏం చేస్తాడా అని భయం సార్. ఎందుకు సార్ మనకి పద్ధతి? దరిద్రంతో ఇదే దేశంలో రావణాసురుడిని శిక్షణ పర్వాన్ని సీతమ్మ తల్లిని ఎత్తుకెళ్ళిపోయాడని కోతలతో కలిసి వాడి సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేసిన రాముణ్ణి చూసాం, నేర్చుకున్నాం సార్. 18 లక్షల మంది ఒక ఆడదాన్ని కొంగులాగితే పిచ్చి కుక్కలను చంపినట్టు చంపిన మహాభారతాన్ని చూసాం, నేర్చుకున్నాం. ఆడవాళ్ళని ఎత్తుకెళ్ళిపోవడం, చీరలు లాగడం. గ్రేట్ కంట్రీ సార్, గ్రేట్ కంట్రీ. సెల్యూట్ టు మై కంట్రీ అండ్ మై కల్చర్. సెల్యూట్ సార్, సెల్యూట్. పోలీస్ స్టేషన్లు, కమిషనర్ ఆఫీసులు, సెక్యూరిటీలు, సెక్రటేరియట్లు, ఎక్సెట్రాలు ఇలా ఇవన్నీ మనసవ్యంగా, నాగరికంగా బతకడం కోసం కొన్ని వేల లక్షల కోట్ల ప్రజల సొమ్ముతో మనం నడుపుకుంటున్న ప్రపంచంలోనే అతిపెద్ద డెమోక్రసీ సిస్టంలో ఆడదానికి సేఫ్టీ లేదు సార్. మారాలి సార్, ఈ పద్ధతి మారాలి. మార్పు అనేది ఏదో ఆకాశం నుంచి ఊడిపడదు సార్, మనలో రావాలి.
మన అందరిలోనూ రావాలి, మన అందరి తల్లిదండ్రుల్లోనూ రావాలి. మనం పుట్టక ముందు కడుపులో మనల్ని భద్రంగా కనిపించిన మన అమ్మకు కనీస కృతజ్ఞతగా మన చుట్టూ ఉండే ఆడవాళ్ళని కుండల్లో పెట్టుకుని చూసుకుందాం సార్. శిక్షలు వేయడం కాదు సార్, మా అందరి చేత ప్రతిభాల శిక్షలను చదివించండి సార్. నా ఈ ఆటవిక అనాగరిక సమాజాన్ని తీసుకెళ్లి బడిలో వేయండి సార్, బడిలో వేయండి. అమ్మ వాళ్ళ గురించి నేర్పండి సార్, అమ్మ తత్వం నేర్పండి సార్. సల్యూట్ సార్, సల్యూట్. అంతే సార్. నిజంగా చిన్నోడు అయిపోయా కానీ దండం పెట్టాలనిపించింది నాకు. అసలు నీ గ్రాస్పిన్ పవర్కి, నీ డైలాగ్ డెలివరీకి, ద వే యూ ఎగ్జిక్యూటింగ్ దట్ ఫీల్ అండ్ ఎమోషన్, క్యారింగ్ దట్ ఎమోషన్ అనేది అల్టిమేట్ హ్యాట్స్ ఆఫ్. సో పుష్ప కంట నువ్వు ఇంకా పెద్ద బాయ్ అవుతావు. పుష్ప కంట ఇంకా చాలా బిగ్ థింగ్స్ని అచీవ్ చేయగలుగుతావు. నీకు ఆ టాలెంట్ ఉంది. గాడ్ బ్లెస్ యూ. సో నిజంగా నేనే అసలు బాబోయ్ అదొక ట్రాన్స్లోకి తీసుకెళ్ళావు తెలుసా. ఒక 3 minutes చెప్పావా? 3 minutes నాకు వేరే ప్రపంచంలోకి తీసుకెళ్ళావు. సో మంచి మెసేజ్ కూడా ఇచ్చావు, అమ్మాయిల్ని రెస్పెక్ట్ ఇవ్వాలని. సో నిజంగా నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లా. సూపర్ బాబోయ్. నువ్వు ఇలా అవ్వడానికి కారణం మీ మదరే. నిజంగా ఆవిడ గ్రేట్. సో ఈ డైలాగ్ ఆవిడ నేర్పించారా? ఎన్ని డేస్ నేర్చుకున్నావు? 1 డేలో. మేము టేబుల్సే సంవత్సరాలు చదివినా ఇంకా రావు. నువ్వు 1 డేలో ఎంత పెద్ద డైలాగ్ ఎలా, మోనోలాగ్ ఎలా నేర్చుకున్నావు? అవునా? సో ఇంకేమైనా వచ్చా డైలాగ్స్? నేను రోడ్ మీదకి అట్టా పోయినా నన్ను పుష్పగడ అంటారు. నువ్వు పోయిట్టా రోడ్ మీదకే పోలీస్ డ్రెస్ లేకుండానే. నీ కుక్క కూడా నేను గుర్తుపడదు. బ్రాండ్ అనేది బట్టలు ఉండదు కదా, బత్తకణంలో ఉంటుంది. రేషికా వచ్చారో ఇది మళ్ళీ పెట్టుకో. పోయేలోడు పోతానే ఉంటుంది, వచ్చేటోడు వస్తానంటే కానీ ₹10 ఉండదు. ఒంటి మీద యూనిఫామ్ ఉంటుంది కానీ చేసేదానికి పని ఉండదు. నిత్తాన సార్ మాత్రమే ఉంటుంది. మిగతావన్నీ పెరికేస్తా వస్తా. యాక్చువల్లీ ఆ సినిమా అంత బ్రాండ్ అవ్వడానికి కారణం నీలాంటి యాక్టర్లు అందులో పనిచేయడమే. ఆ సినిమా నీకెంత ప్రివిలేజో నువ్వు కూడా ఆ సినిమాకి అంతే ప్రివిలేజ్. అందుకే సుకుమార్ గారు నిన్ను వదలలేదు. సో ఆయన ఏదో రాశారుగా నీ గురించి చూసి, అరే ధ్రువన్ నువ్వు సూపర్ రా, నువ్వు సూపర్ డూపర్ కిడ్, లవ్ యూ, విషింగ్ యూ ద బెస్ట్ ఫ్యూచర్, మీ సుకుమార్. ఇదిగో సుకుమార్ గారు ఇది రాశారు మన ధ్రువన్ కోసం. సో ఇందులో చాలామంది సెలబ్రిటీస్ రాసి పెట్టారు. సో వాళ్ళ గురించి ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతా, చెప్పు మరి నువ్వు. ఆల్ ద బెస్ట్. బ్రహ్మాజీ. బ్రహ్మాజీ గారితో నీ ఎక్స్పీరియన్స్ ఏంటి, వర్కింగ్ ఎక్స్పీరియన్స్? 2 movies చేశా. ఏ మూవీస్? ద వారియర్, పుష్ప 2. ఓకే. ద వారియర్ అంటే రామ్ పోతినేని వారియర్. ఓకే. ఎలా ఆయనతో ఏమైనా మూమెంట్స్ గుర్తున్నాయా నీకు? రెండిట్లోనే కలిసాము. ఆయన నన్ను కలిసి అంటున్నాను ఇక్కడ అనేసి సర్ప్రైజ్ అయిపోయారు. ఓకే. ఇంకోటి ఏంటంటే పుష్పలో కూడా ఆయన పోలీసే, అలాగే దీంట్లో కూడా ఆయన పోలీసే ద వారియర్లో. అవును. సో ధ్రువన్ ఏదో ఒక రోజు నీ ఆటోగ్రాఫ్ తీసుకుంటాం. ఎవరు రాశారు? దేవి నాగవల్లి గారు. తెలుసా ఆవిడ? నీకు ఫ్రెండా? నా చిన్నప్పుడు ఆవిడ ఎత్తుకున్నారు. అవునా? ఇంకా నేను కలిసి వర్క్ చేసాం అనలేదు. సో ఆవిడ చాలా పెద్ద స్టార్ జర్నలిజంలో. మరేంటి మరి ఆవిడ ఎంత పెద్ద వర్డ్స్ రాయడం గ్రేట్. ఎందుకంటే పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ని కూడా బాగా ట్రోల్ చేసే టైప్ అన్నమాట. ట్రోల్ అంటే డిబేట్ చేసే టైప్. సో అలాంటి పర్సన్ నిన్ను ఏదో రోజు నీ ఆటోగ్రాఫ్ తీసుకుంటాం అన్నారంటే ఏదో గట్టిగానే ప్లాన్ చేసావు నువ్వు. సునీల్ గారు. సో ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఆయన దగ్గర నుంచి నువ్వేం నేర్చుకున్నావు? చెప్పు. ఎక్స్ప్రెషన్స్, ఇంకా టైమింగ్స్, ఇంకా డైలాగ్ డెలివరీ. సో ఆయన ఒకప్పుడు పెద్ద కమెడియన్. చూసావా ఆయన మూవీస్ ఏమైనా కామెడీ? ఎలా అనిపించింది అప్పటికి ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ ఎలా అనిపించింది? మారిపోయారు. అది ఎవరు
ఏ మూవీ మర్యాద రామన్న. నీకు ఇష్టమా? నా మూవీ ఎక్కువ. సో అండ్ మన కూబా డిఓపి ఆఫ్ పుష్ప ఆయన కూడా నీకు ఏదో రాశారు. వెరీ థ్యాంక్స్ ఫర్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ యంగ్ పుష్ప, లవ్ కూబా. ఎలా ఉంది కూబాతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? గ్రేట్ అంటే గ్రేట్. బాగా వర్క్ చేశారా ఇద్దరు కలిసి? బాగా వర్క్ చేసాం ఇద్దరం కలిసి. ఆయన చాలా ఫన్ ఉంటుంది కదా, ఫన్ అండ్ చిల్ ఉంటాడు కదా. సో ఎలా అనిపించింది వర్కింగ్ ఎక్స్పీరియన్స్? చాలా బాగా అనిపించింది ఆయనతో వర్క్ చేయడం. ఆయనది మాస్టర్ మైండ్. అంబ్రెల్లా లేకపోతే ఏమో ఇది లైట్లు పెట్టుకుంటారు కదా, ఇది షాడోస్ కాకుండా లైట్స్ పెట్టుకుంటారు కదా, ఎక్స్ట్రా లైట్ కాకుండా దాన్ని ఇలా పెట్టామా, దాన్ని పెట్టుకున్నారు. ఓకే, మాస్టర్ మైండ్. ఓకే. అండ్ జగపతి బాబు గారు, ఇట్ వాజ్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ ధ్రువన్. వెరీ స్మార్ట్, ఇంటెలిజెంట్ అండ్ డెలిగెంట్ బాయ్. వెరీ స్వీట్ అండ్ సిన్సియర్. ఇట్ ఈస్ లవ్లీ వర్కింగ్ విత్ యూ ధ్రువన్. సో జగపతి బాబు గారు చాలా బిగ్గెస్ట్ పెర్ఫార్మర్ అండ్ స్టార్ ఇన్ ఇండియన్ సినిమా. సో ఎలా అనిపించింది నీకు? బీ హ్యాపీ అని కూడా రాశారు కింద. అలాగే ఆయన అన్నారు, నీకు రాసిన లవ్ లెటర్ ఇంకా ఎవరికి రాయలేదురా, నాకు గర్ల్ ఫ్రెండ్కి కూడా రాయలేదు అన్నారు. ఇది లవ్ లెటర్ నిజమే. కొంచెం గర్ల్ ఫ్రెండ్ కూడా ఆయన రాయలేదా? నీకు రాశారు. సో ఇంకా తవ్వుతా పోతే ఇంకా వస్తూ ఉన్నాయి కదా ధ్రువన్. ఎంతమందిని పడేసావు ధ్రువన్? డియర్ జూనియర్ పుష్ప. ఇది నేను చదువుతా. అబ్బా కానీ డియర్ పుష్ప, జూనియర్ పుష్ప, డియర్ జూనియర్ పుష్ప, విషింగ్ యూ lots of happiness and success. Hold hand and make everyone proud. Love, అనసూయ. అనసూయ అనగానే అందరివి నేను చదివా, అబ్బాయిలవి. అమ్మాయిది వస్తే తీసుకున్నాను. అది నీకు ఇష్టమా అనసూయ అంటే? ఎందుకు? ఇంగ్లీష్ అంటే హ్యాండ్ రైటింగ్ నాకు ఇష్టం. ఓకే, హ్యాండ్ రైటింగ్ ఇష్టమా? ఏదో ఒకటి చెప్పు, ఇంకా నువ్వు నేనే మాట్లాడుకోవాలి ఇష్టాల కోసం. సో ఎంతమంది స్టార్స్తో ఎంత చిన్న ఏజ్లో వర్క్ చేసావు, నువ్వు చాలా అచీవ్ చేసావు. సో ఇందులో చాలామంది సెలబ్రిటీస్ ఉన్నారు, స్లోగా తీసి చూపిస్తాను. సో ఎలా అనిపిస్తుంది ధ్రువన్? నువ్వు యాక్టర్ అవుదామని చిన్నప్పటి నుంచే ఇంకా ఫిక్స్ అయిపోయి ఉన్నావు కదా. సో ఇంకా హీరో అయిపోదామని ప్లాన్లో ఉన్నావు ఇంకా అంతే. సో నీకు ఇందాక ఒక క్వశ్చన్ అడిగాను, నువ్వు ఎలాంటి క్యారెక్టర్ చేస్తావు అంటే ఎక్సెట్రా అన్నీ చేస్తా అంటున్నావు. సరే, నేను ఒక 4 ఆప్షన్స్ ఇస్తాను, అందులో ఒకటి ఎంచుకో. ఓకే, ఒకటి సైంటిస్ట్, రెండోది టెర్రరిస్ట్, మూడోది పొలిటీషియన్, ఓకే, నాలుగోది డాక్టర్. 4 చేస్తావా? నీ కాన్ఫిడెన్స్కి దండం పెట్టాలి. మరి మేజర్ మూవీలో హీరో ఎవరు? సార్ మూవీలో హీరో ధనుష్. ఆయన రాబర్ మొత్తం అంతా చేయరు, ఆర్మీ నుంచి ఏమో రాబర్ చేయలేదు గన్స్. అవునవునవును. ఓకే, ఓ అర్థమైంది. పాజిటివ్ చేయాలి, నెగిటివ్ చేయాలి. సో నువ్వు రోల్ ఏదైనా చేస్తా అంటున్నావు, మంచిదైతే ఏదైనా చేస్తా అంటున్నావు, అంతేనా? ఆల్ ద వెరీ బెస్ట్, గుడ్ లక్, కీప్ రాకింగ్ అండ్ కీప్ షైనింగ్. నువ్వు ఎలానే తెలుగు ఆడియన్స్తో పాటు వరల్డ్ సినిమా ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తూ ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళి పెద్ద స్టార్ అయిపోవాలి. నీ డేట్స్ కోసం, నీ ఇంటర్వ్యూ కోసం నేను వెయిట్ చేయాలి నెక్స్ట్ టైం. ఓకే, ఇప్పుడు కూడా నువ్వు యాక్చువల్లీ మనోడు ఇప్పుడు కూడా షూట్లో ఉంటుండే, నా కోసం నిద్ర లేకపోయినా వచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఓకే, ఆల్ ద బెస్ట్. చూసారు కదా ఫ్రెండ్స్, మన లిటిల్ పుష్పరాజ్ అక్క ధ్రువన్, మాస్టర్ ధ్రువన్తో ఎక్స్క్లూజివ్ చిట్ చాట్ విత్ దేవ్ టొంపల. సో ఇలాంటి మరిన్ని మోర్ ఎక్స్క్లూజివ్ అండ్ అప్డేటెడ్ ఇంటర్వ్యూస్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తా. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. సైనింగ్ ఆఫ్, దేవ్ టొంపల.